మీరు ఏపీలో ఒక ఇష్యూ గురించి విన్నారా? ల్యాండ్ రికార్డ్స్ మానిప్యులేట్ అవ్వడం. చాలా మందికి ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా అదేదో గవర్నమెంట్ ల్యాండ్‌లో రాసుకోవడం. సో ఈరోజు టాపిక్ డీసెంట్రలైజేషన్. 2/3 ఆఫ్ సివిల్ కేసెస్ ఈ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ ఉంటాయి. ఇది ఎందుకు అవుతుంది మెయిన్‌లీ ఒకటి బిఫోర్ ఇండిపెండెన్స్ ల్యాండ్ రికార్డ్స్ చాలా వేరే వేరే పేపర్‌లో మెయింటైన్ చేసేవారు. ప్రతి విలేజ్‌కి వాళ్ళకి సిస్టమ్ ఉండేది అట్లాగా. అది డిజిటైజ్ అవుతున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుండొచ్చు. అది కాక బట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే లోకల్ లెవెల్‌లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ డబ్బులు తీసుకొని ల్యాండ్ రికార్డ్స్ మానిప్యులేట్ చేయడం. సో బట్ ఇదంతా ఎందుకు అవుతుంది? ఎందుకంటే టూ మచ్ పవర్. ఒక ₹1,00,000 ఇస్తున్నాడు. సో నువ్వు మేనేజ్ చేయగలవు అంటే చేయగలవు. బికాజ్ అది నీకు కంప్యూటర్ ఇచ్చిన పవర్. కాకపోతే మన విలేజ్ లో కేసు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి ల్యాండ్ ఎవరెక్కడ ల్యాండ్ విలేజ్ లో ఉంది ప్రతి విలేజ్ లో అందరికీ తెలుస్తుంది చాలా మందికి. దానివల్ల రేపటి వచ్చి ఈ ల్యాండ్ ఎప్పటి నుంచో నాది, ఇంకొకటి తీసేసుకుంటున్నాడు అట్లా చెప్తే చాలా నమ్ముతారు. ప్రూఫ్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇంతమందికి జనం తెలుసు ఎప్పటి నుంచో ఆ ల్యాండ్ వీడిదేనని చెప్పి. సో దానివల్ల ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయడం అట్ విలేజ్ లెవెల్ కొంచెం ఈజీగా ఉంటాయి. ఇది సిస్టమ్ తీసుకొచ్చి మీరు గ్లోబల్ అందరికీ అప్లై చేస్తే అదే డీసెంట్రలైజేషన్. ఒక డేటాని ఎవరికి ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది ఒక డేటా అనుకోండి. ఈ డేటాని లక్షల మందికి కాపీ చేస్తాం మనం. అందరి దగ్గర ఒక కాపీ ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఒకటి వచ్చి నా అమౌంట్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే ఈ 1,00,000 మంది కలిసి వీరి దగ్గర అమౌంట్ ఉందా లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఖాతాల్లో చెక్ చేస్తారు. సో లక్షల మంది ఈ డేటాను వెరిఫై చేస్తారు. మాన్యువల్ గా వెరిఫై చేయరు. ఇప్పుడంతా కంప్యూటర్స్ అయిపోయింది. అంటే ప్రతి కంప్యూటర్ తన దగ్గర ఉన్న డేటాని ఇంకొకటి చేస్తున్న ట్రాన్సాక్షన్ తో వెరిఫై చేస్తారు. ఇలా మెజారిటీ అంటే 50% కంటే ఎక్కువ కంప్యూటర్స్ ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని కరెక్ట్ గా చెప్తే అది ముందుకెళ్తుంది, లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ సింపుల్ ప్రిన్సిపల్ తో బిట్ కాయిన్ వర్క్ అవుతుంది. అందుకే ఏ గవర్నమెంట్ అవసరం లేదు, ఒక కంపెనీ అవసరం లేదు. ఈ కంప్యూటర్స్ అన్ని వరల్డ్ వైడ్ యూఎస్ లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, మొత్తం ప్రపంచం అంతా ఈ కంప్యూటర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ నెట్వర్క్ ని గత 17 సంవత్సరాలుగా నడిపిస్తున్నారు అనమాట. సో అందుకే ఇది నాకు ఒక చాలా బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ లా అనిపిస్తుంది. అంత ఈజీ కాదు ఇంతమంది ఇన్ని సిస్టమ్స్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక నెట్వర్క్ ని నడిపించడం. సో బేసిక్ గా అదే డీసెంట్రలైజేషన్. చీటింగ్ చేయడం చాలా కష్టం.